మహావీర్ ఏం చేస్తున్నావు? ఏది కుక్క? మన కుక్కనేనా? కాదు కాదు, మహావీర్ ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్, చలికాలంలో ఇవాళ చలికాలంలో మీరు అరిసెలు తిన్నారు ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇదిగో తిను. ఎందుకు తింటే మంచిది, చలి పెట్టదా? ఈ ఎండాకాలంలో జొన్న రొట్టెలు తిన్నాను. చిన్న కూడా కొట్టుకాడుంటాయా తిన్నాయి ఫ్రెండ్స్. అవి కొనుక్కొచ్చుకొని తినొద్దు, ఎందుకంటే రోగాలు వస్తాయి. అందులో కెమికల్స్ వేస్తారు, అందులో కెమికల్స్ వేస్తారు, రోగాలు వచ్చే మంది వేస్తారు. మళ్ళీ కారపూస కూడా తినాలి. మమ్మీ ఎప్పుడు నాకు ఇంట్లోనే చేసి పెట్టింది, ఇంట్లో తినాలి, బయటికి తినొద్దు. బయట స్వీట్ షాప్ తినొద్దు ఫ్రెండ్స్, న్యాచురల్ స్వీట్ షాప్ లో పోయి తినాలి. అందులో కెమికల్ వేస్తారు, ఆ కెమికల్స్ విషయం లాంటివి. చచ్చిపోవాలంటే నెల తిని చచ్చిపోయినావు అనుకో, కొన్ని షేపులు కొన్ని న్యాచురల్ బోర్డు పెట్టుంటాయి, అవి కూడా అందులో కెమికల్ వేసి ఆ స్వీట్స్ వల్ల అవి కూడా తినొద్దు. తిన్నా అనుకో 4 సంవత్సరాల ముసలోళ్ళై చచ్చిపోవడమే. ఎప్పుడైనా బయట తినొద్దు, ఇంట్లోనే చేసుకొని తినాలి. ఎందుకు? లేదనుకో ఫసాక్. ఎందుకంటే చెప్పనా, కెమికల్స్ దేంతో తయారు చేస్తారంటే చెప్పనా, విషంతో. అందుకే విషం లా ఉంటాయి అని చెప్పా కెమికల్స్, అందుకే తినొద్దు, చచ్చిపోతారు. ఫసాక్ అని చెప్పానుగా. అవును అవును, క్యాన్సర్, లివర్ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం లాంటివి వస్తాయి బయట కొట్టుకాడ కొనుక్కొని తింటే వస్తాయి. అందుకే నేను చెప్తున్నట్టు తినండి, మీకేం కాదు. ఎట్లా తినాలంటావు మరి? ఏం తినాలంటే చెప్పనా, బియ్యం కూడా బయటికి కొనుక్కొచ్చుకొని తినొద్దు, కొట్టుకాడ కొనుక్కొచ్చుకొని తినొద్దు, నీళ్ళు కూడా బయట కొనుక్కొచ్చుకొని తాగొద్దు. క్యాన్ లా తెచ్చుకుంటాం కదా, కొనుక్కొచ్చుకొని తేవద్దు నీళ్ళు. మళ్ళా ఎక్కడికి తెచ్చుకోవాలంటే నీళ్ళు సాగర్ కాడికి పోయి తెచ్చుకోవాలి నీళ్ళు. మళ్ళీ రోజు ఆరోగ్యంగా ఉండాలంటే, చచ్చిపోకుండా ఉండాలంటే రోజు రాగులు సద్దలు తినాలి, పల్లీలు తినాలి, జొన్నలు తినాలి. ఇంకా వేపాకులు తినాలి, తులసాకు తినాలి, వామాకు తినాలి. ఇంకా ఏం తినొచ్చు అంటే, ఇంకా ఏం ఆకు తినొచ్చు, జీడిపప్పు, బాదం పప్పు తినొచ్చు. టమాటా ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాని టమాటా చెట్టాకు తినాలి. టమాటా చెట్టాకు తినకూడదు. ఎందుకు? మంచిది కాదు. తులసాకు తినాలి. అట్ట కాదు, ఇంకో మర్చిపోయా, కరేపాకు ఆకులు తినొచ్చు, మంచిగా అయ్యి తినొచ్చు. కానీ ఫ్రెష్ గా మురుకున్నాయి తినొద్దు, ఎందుకంటే కడుక్కొని తినాలి. ఈ బ్యాక్టీరియాస్ కూడా కెమికలే ఉంటది, అందుకే కడుక్కొని తింటే ఆ బ్యాక్టీరియా చనిపోతాయి, నీళ్ళలోనే మునిగిపోతాయి. అవి మనకు కనపడవు, మైక్రోస్కోప్ లోనే పెడితే కనపడతాయి. అందుకే నేను చెప్తుంది చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లోనే ఇలా చేయండి. నేను చెప్పినట్టు
నేను చెప్పినట్టు తినకపోతే 4 మంది 90 మంది ఫసాక్ అవుతారు, చచ్చిపోతారు. ఫసాక్ అంటే నాకేమో చచ్చిపోయింది ఫ్రెండ్స్, మర్చిపోయి చచ్చిపోయిందన్న. నాకు సరిపోయింది. సరిపోయిందా? నేను తింటే అక్కడ పెట్టు. ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నట్టే చేయండి, ఫసాక్ అవుతారు. నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే ఫసాక్ అవుతారు, చచ్చిపోతారు. ఓకే, ఆరోగ్యం పాటించండి.